రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి తమకు తాను అనుకూలంగానే ఉందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది. పోలింగ్ తర్వాత కార్యకర్తల నుంచి మంత్రుల వరకు తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందా అంచనా వేస్తున్నారు. మెజారిటీ కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో ఇక్కడ 17 లోక్సభ స్థానాలకు 9 నుంచి 10 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెబుతున్నారు. మరో 2 చోట్ల స్వల్ప మెజారిటీ గెలిచే అవకాశం ఉందని అనాలిసిస్ చేస్తున్నారు. రాష్ట్రంలోని 6 స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తోనే ఫైట్ జరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నాగర్ కర్నూల్, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో గులాబీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పోరు జరిగిందని చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలహీనం కాకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని చెబుతున్నారు. అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఈసారి బీజేపీకి సీట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశారు. అయితే బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తాయో మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. తెలంగాణలో 64% కంటే పైగా పోలింగ్ శాతం నమోదు అయింది. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో 69.81 ఓటింగ్ నమోదైంది. నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, మహబూబాబాద్లలో బీజేపీ అభ్యర్థులు బలహీనంగా ఉన్నారని, నాగర్ కర్నూల్లో కాస్త పోటాపోటీ ఉండవచ్చని పేర్కొంటున్నారు. మెదక్లో మాత్రం 3 పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగిందని, ఇక్కడ బీఆర్ఎస్ సంస్థాగతంగా బలంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ 3వ స్థానంలోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు.